అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియా పెరిగే కొద్దీ, ఈ జెడ్ గ్రూపులో సినిమా పిచ్చి పెరిగే కొద్దీ, సినిమాల్లో హీరోలకు కులం ఆపాదించడం పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. అన్నిటికీ మించి యాంటీ ఫ్యానిజం పెరిగిపోతుంది. ఈ కారణంగా నిజమైన సినిమాలు, మంచి సినిమాలు కొన్ని చచ్చిపోతున్నాయి, చంపేస్తున్నారు. సినిమా చూడకముందే నెగిటివ్ రివ్యూ ఇచ్చి సినిమాలను చంపేస్తున్నారు. ఇది నందమూరి అభిమానుల్లోనూ ఉంది, మెగా అభిమానుల్లోనూ ఉంది, ఇతర అభిమానుల్లో కూడా ఉంది. అభిమానులందరూ ఇలాగే తయారయ్యారు. వాళ్ళ హీరోని ఎత్తున పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ అవతల హీరోని, ఆ ప్రతిభని, ఆ మంచి సినిమాని చంపేయడం తప్పు. ఇది తెలుగు సినీ రంగానికి ప్రమాదం, పెద్ద ప్రమాదం. పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి సినిమాలు చచ్చిపోతాయి. తాజా ఉదాహరణ పెద్ది గురించి చెప్తా. పెద్ది సినిమా బాగుంది, ఎమోషనల్గా మంచి కంటెంట్, బాగా కనెక్ట్ అయ్యే సినిమా. కాకపోతే ఓవరాల్ సినిమాలో ఒక 30 to 35% సీన్లు వేస్ట్ సీన్లు, టైం వేస్ట్, కాస్త చిరాకు వచ్చే సీన్లు. అది డైరెక్టర్ తెలుసుకునేసరికి సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా అబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. కమర్షియల్గా అయితే పర్వాలేదు, డబ్బులు వస్తున్నాయి. అయితే వీటన్నింటికి మించి రామ్ చరణ్ నటన అద్భుతం. బహుశా తెలుగు సినీ రంగంలో ఇంత అత్యద్భుతమైన నటన ఉన్న హీరోలు మనం చేతి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సో ఈ సినిమాకి రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. అతని కష్టం అతని స్క్రీన్ ప్రెజెన్స్లో తెలుస్తోంది. సో తనను తాను మార్చుకున్న విధానం, క్రికెట్ ప్లేయర్గా, కుస్తీ ప్లేయర్గా, స్ప్రింటర్గా తనను తాను మార్చుకున్న విధానం, అలా 3 పాత్రల్లో నటించడం మామూలు విషయం కాదండి. ఒక నటుడికి అదొక సవాల్. సో అటువంటి సవాల్ని స్వీకరించి రామ్ చరణ్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. సో అతని నటన కోసం మెగా అభిమానులు 2 సార్లు 3 సార్లు చూస్తారు. అండ్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఒకసారి చూసి అప్రిషియేట్ చేయాల్సిన సినిమా అది. అక్కడ ఏమైనా తప్పులు జరిగితే డైరెక్టర్ వైపు నుంచి జరిగాయి తప్పులు. డైరెక్టర్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ రాసుకున్న విధానంలో తప్పులు దొరలాయి, కొన్ని అనవసరమైన సీన్లు పెట్టడంలో తప్పులు దొరలాయి. కానీ ఇక్కడ రామ్ చరణ్ని ట్రోల్ చేసి, మెగా అభిమానుల్ని ట్రోల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఓన్లీ రామ్ చరణే ఇప్పుడు బాధితుడు. ఇంతకుముందు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇంతకుముందు బాధితుడు. ఇప్పుడు దేవరా సినిమా ఉంది, 3 ఏళ్ల కిందట రిలీజ్ అయింది. సినిమా బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది, ఎవరు ఊహించిన విధంగా బాగుంటుంది. అందులో కూడా ఎన్టీఆర్ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2 క్యారెక్టర్లో కూడా జీవించి బాగా యాక్ట్ చేశాడు. సో అక్కడ ఆ సినిమాలో కూడా ఒక 30 to 35% వేస్ట్ మెటీరియల్ ఉంది. ఆ కంటెంట్ రాసుకున్న కొరటాల శివ గారిదే తప్పు, డైరెక్టర్దే తప్పు. జూనియర్ ఎన్టీఆర్ వరకు నటనలో ఎటువంటి ఎంచడానికి వీల్లేదు. అతని పాత్రకు అతను 100% న్యాయం చేశాడు. సో అతను భుజాల మీద సినిమా మోసి ఆ అబోవ్ యావరేజ్ టాక్ వచ్చేలాగా, కాస్త కమర్షియల్గా గట్టెక్కేలాగా చేశాడు. కానీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ అతని మీద పడ్డారు. ఇది గత 6-7 సంవత్సరాలుగా ఎక్కువైపోతుంది. ఒక సినిమా రిలీజ్ అయితే, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ముందుగానే యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న మొక్కలు పెట్టి విపరీతంగా ట్రోల్ చేయడం, ఇది ఎక్కువైపోతుంది. దీనివలన నిజంగా వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కట్లా. అంటే యాంటీయిజం అనేది అంత మంచిది కాదు, నెగిటివిటీ అనేది అంత మంచిది కాదు. ఎవరైనా ఇప్పుడు చాలా సందర్భాల్లో మహేష్ బాబు గారో, లేదంటే రామ్ చరణ్ గారో, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ చాలా సందర్భాల్లో చెప్పారు మేము బాగానే ఉంటామని. ఎస్, వాళ్ళు బాగానే ఉంటారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్, కలుస్తూ ఉంటారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు. సో వాళ్ళు పార్టీలు చేసుకుంటారు, ఫ్యామిలీలు కలుస్తారు, ముంబై వెళ్తారు, విదేశాలకు వెళ్తారు, అంతా బాగానే ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు. కానీ ఫ్యాన్స్కి ఏంటి గజ్జి, ఫ్యాన్స్కి ఎందుకు ఈ దురద? ఇది దరిద్రం అన్నమాట. దీనివలన సినిమాలను చంపేస్తున్నారు, హీరోల్ని వాళ్ళ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. వాళ్ళ హీరోని వాళ్ళు పొగుడుకోవడం వరకు తప్పులేదు, కానీ అది కూడా మరీ శృతిమించకూడదు, అతి భజన అవ్వకూడదు. సినిమా యాక్టింగ్ వరకు, సబ్జెక్ట్ వరకు మాట్లాడాలి. అవతల హీరో ప్రతిభని అవమానించేలాగా, హేళన చేసేలాగా, ట్రోల్ చేసేలాగా, వ్యక్తిత్వానికి వెళ్ళేలాగా చేయకూడదు. కానీ అది తెలుగు సినీ రంగంలో ఎక్కువైపోతుంది. నేను పెద్ద సినిమాకి వచ్చినంత నెగిటివిటీ ఈ మధ్య ఏ సినిమాకి రాలేదండి. నేను అది అబ్జర్వ్ చేశాను. నేను ఆ సినిమా చూసి వచ్చా, బాగుంది. ఖచ్చితంగా ఎంత యాంటీ ఫ్యాన్స్ అయినా సరే ఒకసారి చూడాల్సిన సినిమా. అదే మెగా అభిమానులు అయితే మాత్రం 2 సార్లు 3 సార్లు చూడాల్సిన సినిమా. మంచి సినిమా, కంటెంట్ బాగుంది, కనెక్ట్ అవుద్ది, దేనికి తగ్గట్టు దానికి పాత్ర డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆ చిన్నపాటి లోటుపాట్లన్నీ కూడా డైరెక్టర్దే తప్పు. డైరెక్టర్ కూడా దాన్ని ఒప్పుకున్నారు. సో అంటే
ఇంకా పెద్ద సినిమాకి అంత బాగున్న సినిమా రామ్ చరణ్ అంత కష్టపడ్డాడు, ఏ హీరో కూడా అంతకన్నా ఎఫర్ట్స్ పెట్టలేడు. ఇంకా ఆ క్యారెక్టర్లో ఇంకా ఏ హీరో అయినా సరే అంతకన్నా బాగా నటించలేడు. అతను మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అంత బాగా యాక్ట్ చేసిన హీరోని కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే అనిపించింది. నేనేం మెగా అభిమానిని కాదు, నేను నందమూరి అభిమానిని కాదు, నేను ఏ హీరో అభిమానిని కాదు. నన్ను కూడా తిడుతుంటారు. నేను ఒక సినిమా వెళ్ళి వచ్చిన తర్వాత ఉన్నదన్నట్టు చెప్పేస్తా. బాగుంటే బాగుందంట, బాగోపోతే బాగోలేదు అంట. సో నేను బాలకృష్ణ గారి సినిమా బాగోలేదు అంటే నేను మెగా అభిమానిని అంటారు. నేను మెగా సినిమా బాగోలేదు అంటే నేను నందమూరి అభిమానిని అంటారు. సో ఏ సినిమా నేను బాగుందని చెప్తే అలా రివర్స్లో నన్ను అంటారనమాట. సో ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా నేను నెగిటివ్ రివ్యూ ఇచ్చాను, సినిమా బాగోలేదన్న. మెగా అభిమానులు అందరూ నన్ను తిట్టారు. అండ్ ఈ సినిమా పెద్ద సినిమాకు పాజిటివ్ ఇచ్చా. అలాగే బాలకృష్ణ గారి సినిమాల్లో కూడా నేను ఏముంటే అవి ఇచ్చాను, ఉన్నట్టు రివ్యూస్ ఇస్తాను. అప్పుడు నేను కూడా ట్రోలింగ్ ఎదుర్కొన్నాను, విమర్శలు ఎదుర్కొన్నాను. కానీ సినిమా చూసే విధానం మారాలి. హీరోల ప్రతిభను కొలమానం మనలో మారాలి. నిజంగా సినిమా పిచ్చి ఉన్నాడు, సినిమాని అభిమానించండి, కథను అభిమానించండి, ఆ తర్వాత హీరోని అభిమానించండి. హీరో ఎవరైనా సరే పడిన కష్టానికి ప్రతిఫలం దక్కేలా చేయండి. అంతే తప్ప మా హీరో గొప్పవాడు, ఇతర హీరోలు చేతగాని వాళ్ళు, ఎవరికి ఉండాల్సిన ప్రతిభ వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఉండాల్సిన ప్రతిభ వాళ్ళకు ఉంటుంది. మన తెలుగు సినీ రంగంలో ఒకరు చేసే క్యారెక్టర్ ఇంకొకరు చేయలేరు. ఒకళ్ళు చేసిన సినిమాల్లో ఇంకొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. సో రామ్ చరణ్ విషయానికి వస్తే రంగస్థలం అండ్ పెద్ది. సో దేనికదే అతని మెచ్యూరిటీ, దేనికదే అతని గొప్పతనం. అండ్ ఎన్టీఆర్ విషయానికి వస్తే అతను కూడా దేనికదే గొప్పతనం, దేనికదే మంచి సినిమాలు ఉన్నాయి. అండ్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్. సో ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఎలివేషన్లు, సీన్లు డైరెక్టర్లు రాసుకుంటారు. డైరెక్టర్లకు తెలుసు, ప్రొడ్యూసర్లకు తెలుసు, స్క్రీన్ రైటర్లకు తెలుసు. వాళ్ళకు తెలుసు ఏ హీరోకి ఎలా ఎలివేషన్స్ ఇవ్వాలి, ఏ హీరోకి ఏ సీన్లు రాయాలి, వాళ్ళు దేనిలో ప్రతిభావంతులు, దేనిలో ఇబ్బంది పడతారని తెలుసు. దానికి తగ్గట్టు కథలో కంటెంట్ రాస్తూ ఉంటారు. కొన్ని స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత కొన్ని హిట్ అవ్వచ్చు, కొన్ని ఫట్ అవ్వచ్చు. అంతే తప్ప వాళ్ళ ప్రతిభ లేదని కాదు, వాళ్ళని తక్కువ చేయడం కాదు. సో ఇది తెలుగు సినిమాకి పట్టిన దరిద్రం. సో ఇది ఎలా పోతుంది అంటే దీనికైతే పరిష్కారం అనేది లేదు. ఎందుకంటే కుర్రాళ్ళు అలా తయారయ్యారు. ఫస్ట్ ఎక్కేది కులం, ఆ తర్వాత ఎదుటివాడి మీద పడి ఆడవడం. ఇది మారట్లేదన్నమాట.